ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఏప్రిల్ 8 శక్తివంతమైన అమావాస్య. ఈ అమావాస్యలోపు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని 4 సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి వీరి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పబోతున్నాయి. అంతేకాకుండా ఎంతో కాలంగా నెరవేరని 2 కోరికలు ఈ అమావాస్యలోపు ఈ రాశి వారికి తప్పక నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ అమావాస్యలోపు ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. వృశ్చిక రాశి వారి లక్షణాలు చూసుకున్నట్లయితే వీరు పొడవైన బలిష్టమైన శరీరం, గుండ్రని ముఖం, చక్కని ముఖ వర్చస్సు, సుందరమైన స్వరూపం, ఎప్పుడూ సంతోషంతో ఉంటూ కనిపిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు చేసే పనులు మనస్ఫూర్తిగా చేస్తారు. ఏ విధమైన ఆశింపు లేకుండా పనులు పూర్తి చేస్తారు. వీరు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియవు. తమ వ్యక్తిగత విషయాల గురించి ఎదుటివారితో షేర్ చేసుకోవడం ఈ రాశి వారికి అంతగా నచ్చదు. ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే వీరు చూడడానికి ఎంతో అందమైన ముఖారవిందం కలిగి ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షించే అందచందాలు వీరి సొంతం. తమ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి అనుక్షణం తపిస్తూ ఉంటారు. ఎదుటివారు తమ సౌందర్యాన్ని మెచ్చుకోవాలని, తమను ప్రశంసించాలని భావిస్తారు. సమాజంలో ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశి స్త్రీలు ఎంతో అపారమైన శక్తి యుక్తులను కలిగి ఉంటారు. అవసరమైన చోట సమయస్ఫూర్తిని ప్రదర్శించడంలో వీరు నేర్పరులు. అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటారు. ఈ రాశి వారికి ఉన్న మరొక ముఖ్యమైన లక్షణం అతి జాగ్రత్త. ప్రతి విషయంలోనూ అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో ఆలోచిస్తూ నిరంతరం ఏదో ఒక విషయంలో టెన్షన్ పడుతూ ఉంటారు. వీరి అతి జాగ్రత్త కారణంగా కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అయినా సరే వీరి యొక్క అతి జాగ్రత్త అనే లక్షణం మాత్రం పోదు. ఈ రాశి స్త్రీలు ఎంతో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉంటారు. ఇతరుల పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు. పెద్దలను గౌరవిస్తారు. కుటుంబ సభ్యుల అంగీకారం ప్రకారం నడుచుకుంటారు. తమ వాళ్ళని ఇబ్బంది పెట్టే పనులు చేయడానికి ఇష్టపడరు. ఈ రాశివారు అమావాస్యలోపు వినబోయే 4 సంఘటనల గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి, వీరి బంధువులకి ఎంతో కాలంగా ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అదెలాగంటే ఒక శుభకార్యంలో అనుకోకుండా మీరు మీ బంధువులు కలుసుకోవడం జరుగుతుంది. అక్కడ మీరు ఎడముఖం పెడముఖంగా ఉంటూ మీ మధ్య జరిగిన గొడవలను గుర్తు చేసుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు మీ బంధువులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరు క్షమాపణ చెప్పుకొని మీ మధ్య గొడవలు అన్నీ పూర్తిగా తొలగిపోయేలా చేసుకుంటారు. తద్వారా మీకు మీ బంధువులకు మధ్య ఉన్న తగాదాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సత్సంబంధాలు పెరుగుతాయి. మరొక సంఘటన ఏమిటంటే ఎవరైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటారో వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వ్యాపార అభివృద్ధి కోసం, ఉద్యోగ ప్రయోజనాల కోసం లేదా ఉన్నత చదువుల కోసం చదువుకొని అక్కడే మంచి స్థానంలో స్థిరపడాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మరొక ముఖ్యమైన సంఘటన ఏమిటంటే వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఎంతో కాలంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వివాహం జరగక ఇబ్బంది పడుతున్న వారికి, అలాగే పీటల మీద వరకు వచ్చి ఆగిపోయిన పెళ్లి ఈ రాశి వారికి పీటల మీద వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయినా ఈ రాశి వారికి మీరు కోరుకున్న వ్యక్తిని, మీకు నచ్చినట్లుగా అన్ని గుణాలున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఎవరైతే గత కొంతకాలంగా ఒకే సంస్థలో ఉండి పనిచేస్తూ అక్కడే అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా అభివృద్ధి లభిస్తుంది. అంటే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ లభిస్తుంది.
అలాగే ఆదాయంలో పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆదాయం పెరుగుతుంది. సాలరీ ఇంక్రిమెంట్స్ అందుతాయి. మీరు పనిచేస్తున్న చోట మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. ఇన్నాళ్ళు మీ శ్రమకు ఫలితం వచ్చే సమయం ఇదే. ఈ సమయంలో ఈ రాశి వారికి తీరబోయే 2 కోరికలు ఏమిటంటే, ఒకటి సొంత ఇంటి కల. ఎవరైతే ఈ రాశి వారు ఎంతో కాలంగా సొంతంగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కల సాకారమవుతుంది. అలాగే సొంతంగా వాహనాలు కొనుక్కోవాలి అనుకునే వారికి ఈ సమయంలో ఈ వాహన కల నెరవేరుతుంది. ఈ సమయంలో మీరు స్థిర చరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి ద్వారా మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు చెయ్యాలనుకొని చెయ్యలేని పనులను మీ సంతానం ద్వారా చేయగలుగుతారు. అంటే ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలనుకొని ఆర్థిక ఇబ్బందుల కారణంగా అవ్వలేకపోయినా మీ సంతానాన్ని డాక్టర్ని చేసి మీ కల నెరవేర్చుకుంటారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చెయ్యవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఓం దుర్గాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. నిత్యం సూర్య భగవానుణ్ణి ప్రార్థించడం ద్వారా మేలు చేకూరుతుంది. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు గ్రాసం పెట్టడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. మీరు శుక్రవారం ఉదయం స్నానం తర్వాత గులాబీ రంగు దుస్తులను ధరించి లక్ష్మీదేవిని తామర పువ్వులు లేదా ఎర్ర గులాబీలతో పూజిస్తూ పూజా సమయంలో శ్రీ సూక్తాన్ని పఠించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీమాత అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత మీరు కనకధర స్తోత్రాన్ని పఠించాలి. ఈ విధంగా పారాయణం చేయడం ద్వారా అపార సిరి సంపదలను పొందుతారు. లలితా సహస్రనామాలను నిత్యం పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, ప్రతిరోజు రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె లేదా ఆవ నూనెతో దీపారాధన చేసి కొంత పంచదార చెట్టు వేర్లల్లో పోసి నిదానంగా 11 ప్రదక్షిణలు ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరిస్తూ చేయండి. ఈ విధంగా చేయడం వలన చాలా వరకు కష్టాల నుండి బయటపడగలుగుతారు. సమస్త దోషాలను నివారించే తల్లి గోమాత. వారంలో మీకు వీలైనన్ని సార్లు గోవుకు మీకు తోచిన గ్రాసం పెట్టి 3 ప్రదక్షిణలు చెయ్యండి. అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. మంగళవారం నాడు రావి చెట్టుకు 108 సార్లు ప్రదర్శనలు చేయడం ద్వారా ఆర్థికపరమైన లాభాలను గడిస్తారు. పక్షులకు ధాన్యం గింజలను ఆహారంగా వేయడం ద్వారా మంచి చేకూరుతుంది. సో చూశారు కదండి, ఏప్రిల్ 8 శక్తివంతమైన అమావాస్యలోపు ఈ రాశివారి జీవితంలో జరగబోయే ఆ 4 సంఘటనలు ఏమిటి, అలాగే వీరికి తీరబోయే ఆ 2 కోరికలు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.